హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే సాంబార్ అయితే సింపుల్గా చేస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ ప్రాసెస్తో అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి పప్పుని అయితే మెత్తగా అయితే ఉడకబెట్టుకుంటుంది కుక్కర్లో. నెక్స్ట్ వచ్చేసి బెండకాయ, టమాటా, దోసకాయ, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసింది. ఇక తాలింపు అయితే వేసింది అనమాట. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, సో మీ తాలింపు గింజలు అవన్నీ అయితే యాడ్ చేస్తుంది. ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే యాడ్ చేసుకోవడమే. సో ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ, టమాటా అవన్నీ ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేస్తుంది అనమాట. సో నార్మల్ ప్రాసెసే ఉంటుంది, అంత ఏమీ ఉండదన్నమాట. ఇక్కడైతే పప్పు అయితే మెత్తగా అయితే నింపైతే పెట్టేసుకుంది, చింతపండు కూడా రెడీగా అయితే ఉంచేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న దోసకాయ, టమాటా అవన్నీ ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసేసింది. సో ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవి యాడ్ చేసుకోవడమే. అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం అవన్నీ అయితే యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేస్తుంది, నెక్స్ట్ ఇక కారం కూడా యాడ్ చేస్తుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి, బట్ నేను చేస్తాను, నాకన్నా కూడా మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుంది. సో అంత పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు, సింపుల్గా చేసింది, టేస్ట్ అయితే బాగుంటుంది. క్యారెట్ కూడా యాడ్ చేసింది అనుకుంటా. సో అవి మొత్తం మంచిగా వేగేంత వరకు అయితే ఉంచేసింది. సో నేనేంటంటే అరిసెలు కూడా చేస్తుంది ఇంటి వెనక, సో అక్కడికి వెళ్ళాను. ఇక్కడ చింతపండు పులుసు అయితే యాడ్ చేసింది, ఆ క్లిప్ అయితే లేదనమాట ఇక్కడ. సో చింతపండు పులుసు, అలాగే చింతపండు పులుసు, నునుపుకున్న ముద్దపప్పు ఉంటుంది కదా, అవి రెండు కలిపి అయితే యాడ్ చేసేసింది. సో ఇవి మొత్తం అయితే మంచిగా అయితే ఉడికేంత వరకు అయితే ఉంచేసింది. సాల్ట్ కొంచెం తక్కువగా ఉందని అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసింది. ఇక ఈరోజు అరిసెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి దసరాకి వెళ్ళినప్పుడు వీడియో. అమ్మ వాళ్ళు అక్కడ ఇవి చేస్తున్నారు, అరిసెలు చేస్తున్నారు. సో ఇక మధ్యలో వచ్చి ఇక్కడైతే నేను సాంబార్ చూసుకుంటున్నాను. సో నేను అక్కడ ఉన్నాను ఇందాక చింతపండు నీళ్ళు పోసేటప్పుడు. సో మళ్ళీ అయితే వచ్చి అయితే వీడియో అయితే తీసేసాను. సింపుల్గా ఇలా అయితే ట్రై చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక దీని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఏవో ఒకటి అయితే ఉంటూనే ఉంటాయన్నమాట మా ఇంట్లో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అమ్మ సాంబార్ చేస్తే. సో ఏదో ఒకటి ఉంటుందన్నమాట కాంబినేషన్కి. ఇక మంచిగా అయితే బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. సో ఈ విధంగా అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.